నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక కన్నా రజనీ, లాయర్ రజనీ వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాక మెదడు కాస్త మోకాల్లోకి వచ్చింది అనుకున్నా, కానీ ఇప్పుడు అరికాల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నాయకుల్ని సాటిస్ఫై చేద్దాం, మనం బాగా మాట్లాడగలం, మనంత బాగా మాట్లాడినంత ఘనా పార్టీలు ఎవరు లేరు అనేసి ఆమె భ్రమలో బతుకుతుంది. అందుకని చెప్పేసి రోజు పొద్దున్న ఒక ఛానల్లో, మధ్యాహ్నం ఒక ఛానల్లో, రాత్రికి ఒక ఛానల్లో, ఇట్లాగా అంటే 24 గంటల్లో ఒక 12 గంటలు ఉంటే అందులో దాదాపుగా ఒక 8 గంటలు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఛానల్స్లో ప్రత్యక్షమై ఏకదంపుడుగా ఉపన్యాసాలు ఇస్తూ అబ్బో వీరుడు సూర్యుడు అంటూ భజనలు చేస్తూ ఉంది. సో తాజాగా ముద్రగడ పద్మనాభం గారి గురించి ఆమె మాట్లాడుతూ, మామూలుగా సహజంగా ఆయన కాపు ఉద్యమ నాయకుడు, కాపు సమస్యల మీద పోరాడాడు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ఆయనకి అంత్యక్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో మరి ఇతర ప్రోద్బలంతో దాన్ని తిరస్కరించారు. దీని మీద యావత్ రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్న సమయంలో మన అక్క అద్భుతమైన ఆర్టిస్ట్ కదా, బాగా మాట్లాడగలను అనుకునేటువంటి భ్రమలో బతుకుతుంది కదా. ఇప్పుడు అక్క ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గులికేసింది. ఒకసారి అక్క వేసినటువంటి జ్ఞాన గులికేందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అంటే ఎంతసేపు మాట్లాడిద్ది, సబ్జెక్ట్ లేకుండా సొల్లు మాటలు ఎంతసేపు మాట్లాడిద్ది. అట్లా మాట్లాడితేనే వాళ్ళు ఉన్నటువంటి సబ్జెక్ట్ చచ్చిపోయింది. ఇది ఒక అంటే ఒకటి చూడండి. అంబటి రాంబాబు గారి మీద కేసు బయలు పెడితే నేను పోలీసులు వ్యవస్థ మీద పెడతా, మీకు ఎవరు ఇచ్చినారు అధికారం లోపల రాయించడానికంటే మేము ప్రభుత్వ లాంఛనాలు ఇద్దాం అనుకున్నాను. మీరు ఇవ్వడానికి ఎవరు? ఇప్పుడు నేను అడుక్కుంటే కదా మీరు భిక్ష వేయాలి. నేను అడుక్కున్నప్పుడు మీరు ఎవరికి వేస్తారు భిక్ష? అంటే బలవంతంగా నా చెవులు పట్టుకొని నా చేతిలో వేస్తారా? ఆ అధికారం మీకుందా? మీరు ఎవరి మీద కృషి చేయక్కర్లా, ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లా, మాకు అక్కర్లా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవినే, ఒక మంత్రి పదవినే ఎడంకాలతో తన్ని వచ్చినోడికి ఈ రోజు మీరు ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చి భారీ మర్యాదలు, చాలు మీ మర్యాదలు, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో మహిళల్ని దుర్భాషలాడి ఈ రోజు ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డని బయటికి తీసుకొచ్చి ఆ కుటుంబానికి శత్రువుగా మార్చిన మీ కుటిల రాజకీయాలు ఆ ఇంటి ఆడబిడ్డ కూడా గ్రహించాలి. ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తామంటే మేము అడుక్కుంటే కదా భిక్ష వేయటానికి, అంటే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయటం భిక్ష అంటుంది. అంటే అక్క నాలెడ్జి అక్కడి వరకే ఉంది, అక్క మేధస్సు అంతవరకే పరిమితమైంది. అంటే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. అక్క ప్రభుత్వ లాంఛనాలు అంటే ఏమనుకుంటుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే పాపం అతను అంత్యక్రియలు చేయడానికి ఎవరు అంటే ఆర్థిక సహాయం దొరకకపోతే అప్పుడు ప్రభుత్వం కొన్ని అంటే అంత్యక్రియలు జరుపుతుంది కదా, ప్రభుత్వ లాంఛనాలు అంటే అవి అనుకుంటుంది తింగరక్క. అక్క ప్రభుత్వ లాంఛనాలు అంటే నువ్వేదన్నా మంత్రి పదవిని కాలుతో తన్నేసి బయటకు వచ్చాడని చెప్పేసి, మంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈ మధ్య మంత్రులతో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించట్లా. ప్రభుత్వ లాంఛనాలు అంటే చిన్న ఉదాహరణ చెప్తా. ప్రభుత్వ లాంఛనాలు అంటే ఎవరెవరికి ఇస్తారు ప్రభుత్వ లాంఛనాలు తెలుసా? ఫస్ట్ నీకు దేశం కోసం, అట్లాగే రాష్ట్రం కోసం సేవలు చేసినటువంటి వాళ్ళు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్స్ లాంటి ఏరియాస్లో వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళు, వివిధ రంగాలలో సేవలు అర్పించిన వాళ్ళు, దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు, అలాగే దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ నిరంతరం పోరాడి అసూలు బాసినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గుర్తింపు కలిపోయిన తర్వాత వాళ్ళకి పోలీసులు లేదా సైనికులతోటి ఇచ్చేటువంటి ఒక అంత్యక్రియ వేడుకల్లో పాల్గొని వాళ్ళకి గుర్తుగా 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. అది పోలీసులు కావచ్చు, లేకపోతే సైనికులు కావచ్చు, అంటే దేశ భద్రతలో ఉన్నటువంటి సైనికులు కావచ్చు. అంతేకాకుండా ఆ పార్థివ దేహం మీద జాతీయ జెండాని కప్పి అంత్యక్రియలు చేసే ముందు ఆ జెండాని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంతో పాటు ఇందులో ఒక ప్రభుత్వ అధికారి కానీ, పెద్ద స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధి కానీ పాల్గొని ఆయనకి గౌరవమైనటువంటి వీడ్కోలతో పలుకుతారు. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఏదో మంత్రి పదవి ఇస్తే తూయించేశాడు అని చెప్తున్నావు, కానీ చాలా అరుదుగా లభిస్తుంటుంది. అలాంటిది అద్భుతమైనటువంటి గౌరవ వందనంతో ఆయన్ని కాపు ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలు. కానీ మీరేం చేశారు? ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆ ముద్రగడ్డ గారి యొక్క వచ్చినటువంటి ప్రేమ్ని రాష్ట్ర ప్రభుత్వం తన్నుకెళ్ళిపోయిద్దు అనే భయంతో మీరు ఆయనకు వచ్చేటువంటి గౌరవంగా వచ్చేటువంటి గౌరవ లాంఛనాలను కూడా
కాలుతో దాన్ని పంపించేశారు. ఇప్పుడు పైపెచ్చి అది భిక్ష అంటాను. భిక్షకి ప్రభుత్వం నుంచి కల్పించినటువంటి హోదాకి తేడా తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీతో అనేకమైనటువంటి టీవీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నావు. నాకు తెలిసి అక్క నీకు ఇంతే ఉంది అక్క నాలెడ్జి. ఏదో నువ్వు లాయర్ అని నల్ల కోట్ వేసుకొని బిల్డప్ వేసుకొని షోస్లోకి వెళ్ళి బిల్డప్ ఇస్తున్నావు, కానీ నీకు ఆడ సబ్జెక్ట్ అసలు లేదు. నువ్వు కేవలం పేమెంట్ కోసం ఎలాగైనా మాట్లాడతావు, ఏదైనా కల్పితమైనటువంటి కథను మాట్లాడగలుగుతావు. కాబట్టి నేను చెప్తున్నానంటే ఏమితోటంట ఆయన కూతురు, ముద్రగడ్డ కూతురు ఏదో బాధలు చెప్పిందంట, మా నాన్నగారు ఎలా చూస్తారు అలా చూస్తారని చెప్పిందంట. ఒకవేళ నేను చాలా సున్నితమైన విషయమే, నేను ముద్రగడ్డ పద్మనాభం గారిని నువ్వు చెప్పిన దానికి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు విడదీస్తారన్నట్టుగా నువ్వు మాట్లాడావు. నేనేమంటున్నానంటే ఆయన్ని కాపు ఉద్యమ నాయకుడిగా ఇటు పక్కుంటేనే వైసీపీలో ఉంటే నీకు ఆ గుర్తింపు వస్తుంది, నువ్వు అలా ఉంటేనే పోరాడతావని చెప్పేసి ఆయన్ని మైండ్ వాష్ చేసి మీ వైపు తిప్పుకోవడంతో పాటు ఆయనకి గవర్నర్ పదవి ఇస్తానన్నా కూడా తుజించేసి. ఎందుకంటే అక్కడ చిన్న ఉదాహరణ, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏవో డబ్బా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో మళ్ళీ, ఎందుకులే మనం వాడు పోతాం, ఇన్నాళ్ళు ఇలా ఉన్నాం కదా, ఇక లాస్ట్ ఎండ్ ఆఫ్లో కూడా ఎందుకు మనం ఇటు ఉంటాం అని ఏదనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఒక రకంగా ఆయన వైసీపీ ట్రాప్లో పడిపోయాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూతురు సరే ఆయనకి నచ్చినటువంటి పార్టీలో ఆయన ఉన్నాడు, కూతురు కూడా ఆయనకు నచ్చినటువంటి పార్టీలో వాళ్ళు ఉంటారు. ఇక్కడేమి వాళ్ళేం వ్యక్తిగత విమర్శలు ఏం చేసుకోలే. కానీ కూతురు ఎప్పుడైతే అవతల వైపు జనసేన పార్టీలో ఉందో మీరు రెచ్చగొట్టి మీరు ఆ పచ్చని కుటుంబంలో స్విచ్ పెట్టారు. నీ కూతురు అవతల పక్క ఉంది, నీ కూతురు ఎలా ఉంది, నువ్వు కనీసం స్టేట్మెంట్లు పాస్ చేయవని చెప్పి ఆయన చేత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తను నచ్చని వాళ్ళు సొంత తల్లి అయినా చెల్లి అయినా మెడబట్టుకొని బయటికి గంటేశారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలనేటువంటి దాంతో ఆయన ఆ కోణంలో ఆలోచన చేసి ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన చేత మానసికంగా బలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించడం మీరు కీలక పాత్ర పోషించారు. చివరికి ఆయనకి రావాల్సినటువంటి గౌరవ లాంఛనాలతోటి ముగింపును కూడా అంత్యక్రియల్ని ముగిద్దాం అనుకున్నా కూడా అది కూడా దక్కనికుండా చేసినటువంటి సైకో బ్యాచ్ మీరు. కాబట్టి గౌరవ లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలు అంటే అది ముష్టి కాదు, భిక్షం కాదక్క. ఎవరు పడితే వాళ్ళు అడుక్కుంటే ఎవరు, ఇప్పుడు నువ్వు చచ్చావు అనుకుని అడుక్కుంటే ఎవరు, అయ్యా రజనీ ఉందయ్యా, రజనీ పాపం చచ్చిపోయింది, రజనీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయమంటే చేయరమ్మా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ టైంలో నువ్వు చచ్చావు అనుకో, నీకు చేయరు అట్లాగా. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంటుంది. మనం డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళం, మనం అలాంటి పదాల గురించి మనం మాట్లాడకూడదు, వాటి గురించి మాట్లాడే స్థాయి మంది కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుకో, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెట్టుకో. ప్రభుత్వ లాంఛనాలుని నువ్వు భిక్షం అన్నావంటే ఈరోజు దేశం కోసం పోరాడినటువంటి సైనికులు అసూలు రాస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి గౌరవపదంగా ఇస్తున్నటువంటి తుది వీడ్కోలేవి, వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవలు, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసినందుకు ఇస్తున్నటువంటి గుర్తింపు. ఒక ప్రధాని చనిపోతున్నారన్నా లేదా ఒక రాష్ట్రపతి చనిపోతున్నా ఇది కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేస్తారంటే వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవలు. ఇంకా అలాగాక నిన్న చనిపోయినటువంటి జానకమ్మ గారిది కూడా కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతోటే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అది భిక్షం కాదు, అది రాష్ట్రం ఈ వ్యక్తి పలాని వ్యక్తి మా 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 కళామాత. అంటే ఇప్పుడు జానకమ్మ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆమె సంగీతంలో అంటే కర్ణాటక సంగీతం కావచ్చు, లేకపోతే అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, అనేకమైనటువంటి సినిమాలకు, సినీ రంగానికి ఆమె చేసినటువంటి విశిష్ట సేవలకి గుర్తింపుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అధికార హోదా వీడ్కోల్పది. కాబట్టి దాన్ని భిక్షంతో ముష్టితోటి పోలిస్తే మనకు ఉన్నదే హాఫ్ నాలెడ్జీ, అది కూడా ఉన్న హాఫ్ నాలెడ్జ్లో సగం వైసీపీకి అమ్మేసుకున్నాం. అక్కడ నుంచి ఏదో ఒకటి స్క్రిప్ట్ పంపిస్తాడు, ఇట్లాంటి ఛానల్స్లో మాట్లాడుతూ. సరే ఏ మోకాలు బుద్ధి లేక మాట్లాడింది అనుకో, ఆ యాంకర్ గాడన్నా అమ్మ తప్పమ్మ, ప్రభుత్వ లాంఛనాలు అంటే అందరికీ రావమ్మ, నువ్వు నేను సస్తే ఎవరెవరమ్మ ప్రభుత్వ లాంఛనాలు. మనం వైసీపీ పార్టీకి బ్రోకరిజం చేసినా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా ఇవ్వాలంటే ఒక హోదా ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, వాళ్ళు సేవలు చేసినటువంటి ఒక లిస్ట్ ఉండాలి. ఇప్పుడు నీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్పాలి చెప్పు. కన్నా రజనీ అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవలు చేశారు, మొన్న జనసేన పార్టీకి చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చేస్తున్నారు, రేపు వైసీపీలో ఉంటారు, బీజేపీలోకి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు. దీన్ని సేవలు అంటారమ్మా, ఇది గోడ మీద దూకటం అంటారు. ఇది మళ్ళీ నువ్వు సేవలు అనుకొని నా అంతటి సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు కూడా పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ అవార్డు కావాలని రేపు పొద్దున మీడియాకి ఎక్కే రకానివి. ఇది సేవలు అంటారమ్మా. దీన్ని ఏమంటారంటే గోడ మీద పిల్లి అంటారు. ఒకవేళ ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నావు కాబట్టి రేపు ఏదైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత పొరపాటు నువ్వు వస్తే మీ కుటుంబ సభ్యులు సార్ మా అమ్మాయికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయమంటే చేయరమ్మా. అది ఒక స్థాయి ఉండాలి, ఒక ఏదైనా సేవ చేసినట్టు ఉండాలి. కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి.
అది దేశంలోనే దేశ ప్రధాని దగ్గర నుంచి అందరికి ఇచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి వీడ్కోలు అది. దాన్ని కూడా భిక్షంతో పోల్చామంటే నీ రాజకీయ పరిణితి ఎంతో, నీ ఆలోచన ఎంతో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ లాంఛనాలు అనేవి వాళ్ళు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా చేస్తారు తప్ప నుంచి అది బిచ్చమో అడుక్కుంటేనో ఇంకోదానికో ఎవరు ఆ మాత్రం కూడా అవగాహన లేదు. నీలాంటి తింగరదాన్ని పెట్టుకొని వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో నీకు 6 గంటలు 8 గంటలు వీడియోలు చేయించుకొని డబ్బులు ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీలో ఎంత అద్భుతమైనటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్లు, 7th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, దీన్ని బట్టి రాజకీయ నాయకులుగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి మన నాలెడ్జీ ఇంత చక్కదనంగా ఏడిసి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఎంతమంది ఇంకెంత హాఫ్ నాలెడ్జీగా ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకుంటేనే అర్థమైద్ది.